Hello guys, welcome back to my YouTube channel. మా మామ పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు లగ్గం తీస్తారు. ఈ రోజు నుంచి ఎంజాయ్ స్టార్ట్. అయితే ఇప్పుడు డాన్స్ ఆడుతున్నాం. ఓకే గైస్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చాలా రెడ్ అయిపోయినాయి చూడండి. ఇగో సాస్ విటాక్స్ అయితే మస్తు కొట్టింది. ఉప్మా కీపింగ్ ఏ ఫంక్షన్ ఉప్మానే గైస్. ఏం తింటున్నావు? ఇంకా ఇప్పుడైతే మమ్మీ, నేను, అత్తమ్మ, ఇంకా అన్న, మామ మేమందరం గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం. రిటర్న్ గిఫ్ట్స్ అవి శారీ బ్లౌజ్ పీసెస్ పెట్టి ప్యాక్ చేయాలన్నమాట. సో అవన్నీ మేము ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడైతే లగ్గం తీస్తారనమాట. సో దానికోసం అయితే అన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు. ఇంకా రాళ్ళకి గంధం కుంకుమ పెట్టేసి రెడీగా ఉంచినారు. ఇంకా పంతులు వస్తే పూజ స్టార్ట్ చేస్తారు. మితాక్షి వండుకుంది గాయస్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నికితా వ్లాగ్స్. ఇప్పుడు పంతులు వచ్చేసినారు అనమాట. సో అన్నీ రెడీగా పెడుతున్నారు పూజ కోసం. ఫంక్షన్ అంటే ఏం లేదు గైస్, మొత్తం మేము ఏం చేస్తలేం, రూమ్ లో కూర్చున్నాం. నేనే తోడ పెళ్లి కూతురు కావాలంట. పెళ్లి కూతురు కావాలంట గాయస్. ఇప్పుడైతే లైట్స్ ఆన్ చేసేసి ఆల్రెడీ లైట్స్ వేసేసి ఇంకా ఇప్పుడైతే అందరు లడ్డూలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. లడ్డూలు అయితే పెడుతున్నారు గైస్. లడ్డూలు అయితే వేస్తున్నారు. ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటా టైం పాస్. లూజ్ పేపర్లు మలాస చేస్తే మలాస ఇచ్చినట్టు, తొక్క చేస్తే తక్క ఇచ్చినట్టు ఏదో ఒకటి అంటారు చిన్నపిల్లలు. ఇక వీడే గాయస్ తోడపల్లి కూతుడు, తోడపల్లి కొడుకు మస్తు పని చేస్తుండు. యాక్చువల్లీ అది వాడే చెప్పమన్నాడు, అందుకే చెప్తున్నా. ఓకే గాయస్, పెద్దోళ్ళేదో మా అన్న హల్దీ ఉంది అండ్ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో దాన్ని అయితే మీకు అందరికీ చూపిద్దామని ఇప్పుడే లేచినాం. అందుకే వాయిస్ ఫేస్ అట్లా ఉంది. పసుపు పెట్టుకున్నాం అంటే ఫేషియల్ లాగా అనమాట. అక్కడ పెట్టుకుంటాం. పెళ్లి అన్న ఇంకా చూడు అన్న. మెహందీ ఫంక్షన్, సో గ్రీన్ వేసుకున్నాం అందరం. ఇంకా మెహందీ ఫంక్షన్ అయిపోగానే హల్దీ ఫంక్షన్ కూడా గ్రీన్ వేసుకున్నాం. పొద్దున్న నుంచి ఇదే ఉన్నాయి. సో మెహందీ ఫంక్షన్ అయిపోగానే హల్దీ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడైతే సింపుల్గా రెడీ అయిపోయినా. అవుట్ఫిట్ మొత్తం చూపిస్తా, చూసాను. పెళ్ళికి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట మెహందీ ఫంక్షన్కి. స్మైల్ బిట్టు స్మైల్. చేసుకుంటూ కూడా కాదు, ఇంట్లో కూర్చొని చేయొచ్చు, మంచిగా చేయొచ్చు.
డెకరేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు హల్దీకి అయితే ఇప్పుడు మేము రెడీ అయిపోయినాం. సో మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి. కిందికి వెళ్ళి మొత్తం చూపిస్తాం. ఈ హడావిడంతా దేనికంటే మా అత్త మామ వాళ్ళది యానివర్సరీ అనమాట ఈరోజే. సో అందుకని చెప్పి హల్దీ సెలబ్రేషన్స్ తర్వాత ఇంకా మ్యారేజ్ యానివర్సరీ చేసినాం. చాలా ఎంజాయ్ చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. రేపు అయితే బోనాలు అనమాట. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడే 6:38 అయింది. సో పందిరి వేస్తున్నారనమాట. సో నేను వీడియో తీయాలని చెప్పి మాత్రమే లేచిన. ఫుల్ నిద్ర వస్తుంది. నైట్ 1 అయింది హల్దీ అయిపోయి పడుకునేసరికి. సో ఇప్పుడు జస్ట్ పందిరి వీడియో కోసం మాత్రమే లేచిన నేను. సో చూపిస్తా. పని చేయడం అయిపోయింది ఇప్పుడే. సో చూపిస్తాను. అంతా అయిపోయింది. ఇప్పుడు తోరణాలు కడుతున్నారు. నేనైతే ఇంకా హల్దీ వీడియోస్, లగ్గం తీయడం, పందిరి వేయడం ఇవన్నీ షార్ట్స్లో పోస్ట్ చేస్తా. చూడకపోతే వెళ్ళి చూసేయండి. గైస్ ఇప్పుడైతే బోనాలు అనమాట. సో మేము రెడీ అయిపోయినాం. ఇంతకుముందు మంగళ స్నానం ఇంకా అవన్నీ పెళ్లి కొడుకుని చేయడం అవన్నీ చేసేస్తున్నారు. అవన్నీ నేను మీకు వీడియోస్ పెడతా. ఇంకా ఇప్పుడైతే బోనాలు, తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తారు. మళ్ళీ నైట్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తానమాట. రేపు మ్యారేజ్ కదా. సో నేను మీకు మొత్తం చూపిస్తాను. బోనాలు రెడీ అయిపోయినాయి. మా అన్న వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. అమ్మవారికి దగ్గర మొక్కేసి ఇంకా అందరం బయట కూర్చున్నాం. ఫుల్ ఎండలు కదా. సో అందరం కూల్ డ్రింక్స్ అయితే తాగేసి కూర్చున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళి ఇంకా మేకప్ అయ్యి శారీ కట్టుకొని పెళ్ళికి వెళ్ళాలి. గైస్ ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం మేకప్ చేయడానికి. ఇది ఆల్రెడీ మేకప్ అయిపోయింది. నేను అవ్వాలి ఇంకా. సో మేకప్ అయ్యి ఫంక్షన్కి వెళ్ళిపోవాలి. పెళ్ళికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వచ్చినారు. సో మా అత్తమ్మ వాళ్ళు శాల్వ కప్పి సన్మానం చేస్తున్నారు. పెళ్ళి అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాం అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ కొద్దిసేపు అయితే మా వదిన మా అన్న వాళ్ళు వస్తారు ఇంటికి. సో అందుకే బయట అయితే అంత డెకరేషన్ చేయించినారు వెల్కమ్ లాగా. మా అన్న పెళ్ళి అయిపోయింది. ఈరోజు కథ ఉంది మా దగ్గర.
సో మార్నింగ్ మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చినారు. ఇప్పుడు కథ ఉంది, ఒక 20 minutesలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కథకి రెడీ చేస్తున్నారంట. ప్రసాదం తింటున్నాం, కథ అయిపోయింది. ఈ ప్రసాదం మాకు చాలా ఇష్టం. నీకు ఇష్టమా? నేను తినలేను, ఎందుకు? మేము కింద ఉన్నాము, మేము పైన ఉండే అప్పటికెళ్ళి. నీకు ఇష్టమా? నాకు ప్రసాదం లేదు. ఇదైతే ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం. సో తింటున్నాం. మీకు కూడా ఎవరికైనా ఇలా పౌడర్ ఎక్కువ వేయలేరు అనమాట. కామెంట్ Pond's సెక్షన్ powder. ఓకే గైస్, బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము హాల్లోకి వచ్చినాం. రిసెప్షన్ అనమాట ఈరోజు. సో అందుకే ఇంకా ఎవరు రాలేరు, మేము ఫ్యామిలీ మెంబర్సే వచ్చినాము. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే రాలే అనమాట. సో మేమైతే ఇంకా జ్యూసెస్ తాగకుండా కూర్చున్నాం. స్టార్టర్స్ గైస్.